హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అయితే పడుతున్నాయి. మెడికల్ బిల్లులు పడుతున్నాయి, చెక్ చేయండి ఫ్రెండ్స్. బ్రేకింగ్ న్యూస్, ఎంటీఎస్ టీచర్ల పెండింగ్ శాలరీలు అయితే పడుతున్నాయి. అలాగే వేసవి సెలవులలో ఇండక్షన్ ట్రైనింగ్ జరిగిన సందర్భంగా 5 రోజుల జీతాలు పెండింగ్లో ఉండిపోయినాయి. ప్రస్తుతం ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వారి వారి అకౌంట్లలో అయితే జమ అవుతున్నాయి. అకౌంట్ చెక్ చేసుకోగలరు. పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి, చెక్ చేసుకోగలరు. గత కొంతకాలంగా పెన్షనర్స్కి ఆగిన మట్టి ఖర్చులు ఫ్యూనరల్ ఛార్జెస్ జమ అవుతున్నాయి. ఇక ఏపీజీఎల్ఐ లోన్ లేదా మెచ్యూరిటీ అమౌంట్ జనవరి లేదా ఫిబ్రవరి నెల వరకు జమ అయినవి. అయితే కొంతమంది తమకు ఇంకా లోన్ మెచ్యూరిటీ అమౌంట్లు పడలేదంటున్నారు. దీనికి కారణం ఆయా ఉపాధ్యాయుల డీడీఓలు ఉపాధ్యాయుల ఏపీజీఎల్ఐ ఫైల్ను ప్రాసెస్ చేయకపోవడం ముఖ్య కారణము. ఉపాధ్యాయులు తమ ఏపీజీఎల్ఐ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వారి డీడీఓలు కూడా ఆన్లైన్లో ఓకే చేసి ఏపీజీఎల్ఐ కార్యాలయానికి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏపీజీఎల్ఐ క్లర్క్, సూపరింటెండెంట్, ఆపై డీడీఓలు కూడా డీడీలు వారు కూడా ఆన్లైన్లో ఓకే చేసి శాంక్షన్ చేసి ఆ లెటర్ను డీడీఓకి తిరిగి ఆన్లైన్లో పంపుతారు. అప్పుడు మళ్ళా డీడీఓలు ఆ లెటర్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు ఆయా ఉపాధ్యాయుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. సో ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. సో కాబట్టి ఎవరికైనా ఏపీజీఎల్ఐ పడలేదంటే సో మొత్తం మీద డీడీఓలదే బాధ్యత. సో ఉపాధ్యాయులు అడగాల్సి అయితే ఉంటుందండి. ఎవరికైతే ఇంకా ఏపీజీఎల్ఐ పడలేదో మీరు డీడీఓలను అయితే సంప్రదించగలరు. ఉపాధ్యాయులు కూడా ఏపీజీఎల్ఐ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చెక్ చేసుకుంటే ఫైల్ ఎక్కడుందో తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మొత్తం బకాయిలు అయితే ఈ మేరకు ఉండగా మనకు 7,230 కోట్లు చెల్లించారు. ఇక మిగిలిన బకాయిలు ఈ మేరకు అయితే ఉన్నాయి. వీలును బట్టి త్వరలో చెల్లింపులు ప్రభుత్వం ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో పెండింగ్ బకాయిలకు సంబంధించి జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే సిపిఎస్ అమౌంట్లు, మెడికల్ బిల్స్ జమ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మన మిత్రులు కొందరు కామెంట్ ద్వారా తెలియజేశారండి. వారికి ఎవరెవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది పెండింగ్ బిల్లు అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. డియర్ సార్, ఈ ప్రభుత్వానికి సింపతి ఉండాలని కోరుకుంటున్నాము. 65 నుంచి 70 సంవత్సరాల వరకు జీవించి ఉన్న పెన్షనర్లకు వెంటనే బకాయిలు ఇస్తే వారికి ఉపయోగం ఉంటుంది. సో రోగాల బారిన పడి వీరి మరణం తర్వాత ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది, అవసరానికి ఉపయోగం ఉండాలి కదా అంటే అయితే అంటున్నారు. అలాగే పెట్టిన ఎస్ఎల్స్ పెట్టాము, ఎప్పుడు పడతాయి అని అంటున్నారు. ఇక మల్లాది గారు, ఇప్పటి వరకు లక్షలాది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మిత్రులకు సంబంధించి 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డిఏడిఆర్ ఎరియర్స్, 11వ పిఆర్సి ఎరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఇప్పటి వరకు కేవలం పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లుల అమౌంట్, మెడికల్ బిల్లులు, టీఏలు, వీటికే కూటమి ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడో రిటైర్ అయ్యి కేవలం మొక్కుబడి పెన్షను, దాని మీద డిఆర్ తప్ప వేరే ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలు వర్తించే అవకాశం లేని రిటైర్ అయిన పెన్షనర్లకు మాత్రం గతంలో జగన్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తూ ఉన్న ఇప్పటికీ ఘోర అన్యాయం జరుగుతూనే ఉంది. సో వారికి అందరూ కలిసిన అందవలసినటువంటి డిఆర్ అరియర్స్ మరియు 11 పిఆర్సి అరియర్స్ ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్లో ఉన్నాయి.
వారు తమ శేష జీవితం ముగిసేలోగా అందుకోగలమో లేదో అర్థం కావటం లేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్దలకు మా వయసులో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉంటే ఉంటారు కదా! కనీసం వారి ముఖం చూసైనా ఈ మేరకు ప్రభుత్వ పెన్షనర్లకు 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన మొత్తం డిఏ, డిఆర్ అరియర్స్ మరియు 11వ పిఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే ఎలా బతకాలని కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే విడుదల చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిక్కిలి ప్రాధేయ పూర్వకంగా అయితే అర్థిస్తున్నానని మల్లాది గారైతే కామెంట్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్ క్యాష్‌మెంట్ అయితే అడుగుతున్నారండి. లీవ్ క్యాష్‌మెంట్ అయితే ఇప్పట్లో ఈ దఫా అయితే లేదు. ఎస్ఎల్స్ లేదండి. ఇక రిటైర్ అయిన వారి గ్రాట్యుటీ విషయం చెప్పండి అంటున్నారు. గ్రాట్యుటీ సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. పిఆర్సీ, ఎస్ఎల్స్ ఎప్పుడు పడతాయి డిఏ అరియర్స్ అంటున్నారు. ఇక గ్రాట్యుటీ గురించి అయితే కోరుతున్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ ఎస్ఎల్స్, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు లీవ్ క్యాష్‌మెంట్, డిఏ బకాయిలు, గ్రాట్యుటీ. సో మాకు ఈరోజు 6 నెలల సిపిఎస్ ఫండ్ క్రెడిట్ అయింది. కంగ్రాచులేషన్స్ అండి. లీవ్ క్యాష్‌మెంట్, ఇక డిఏ అరియర్స్, సిపిఎస్ అరియర్స్ పడతాయండి. ఈఎల్స్ గురించి కూడా ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ లేదు. గ్రాట్యుటీ ఎస్ఎల్స్, లీవ్ క్యాష్‌మెంట్, ఇక డిఏ అరియర్స్, రిటైర్మెంట్ నాట్ రిసీవ్ గ్రాట్యుటీ, ఎస్ఎల్స్. సో ఏపీజీఎల్ఐ లోన్స్ సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కంప్లైంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డీడీఓ గారిని అయితే సంప్రదించండి. ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్. ఇక కడపలో ఏమీ రిసీవ్ కాలేదంటున్నారు. కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అయింది సిపిఎస్ వారికి. కంగ్రాచులేషన్స్ అండి. గురుకులాల్లో పనిచేసాం, 60 ఏళ్ళకే రిటైర్ అయ్యాము. సో డిఏ అరియర్స్, ఇతర బకాయిలు అయితే ఇప్పట్లో లేదండి. ఇక పాత గవర్నమెంట్ గ్రాట్యుటీ ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం అది కూడా ఇంకా ప్రకటించలేదంటున్నారు. సో గత ప్రభుత్వం పెట్టిన దీర్ఘకాలిక బకాయిలన్నీ చెల్లించిన సీఎం గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. సరెండర్ లీవ్స్, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్స్, జీపీఎస్ గ్రాట్యుటీ, జీపీఎఫ్ 3 ఏళ్ల కిందట సరెండర్ లీవ్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన మిత్రులు చాలామంది అయితే కామెంట్ ద్వారా తెలియజేశారండి వారికి ఏమేమి పడలేదో. కాబట్టి మనకు ప్రస్తుతానికి ఏమేమి పడ్డాయి అనేది మాత్రమే చూసుకున్నట్లయితే ఇక్కడ జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, సిపిఎస్ అమౌంట్, మెడికల్ బిల్లు మాత్రమే మనకు ప్రజెంట్ అయితే క్రెడిట్ అయ్యాయి. సో పిఎఫ్ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, డిఆర్ఎస్ మంచి గ్రాట్యుటీ, మెడికల్ బిల్లు క్రెడిట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి. డిఆర్ఎస్ లేదు, ఈఎల్స్ లేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ ద్వారా తెలియజేశారండి. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మీకు కూడా ఏమైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.